పట్టపగలే తాళం వేసి ఉన్న ఇంటిలోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నించారు. సంఘటన సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. నంగనూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుట నివాసం ఉంటున్న ప్రేమలత ఇంట్లో మధ్యాహ్నం దొంగతనానికి యత్నించారు. తన కుమారుడి స్కూల్ నుంచి తీసుకురావడానికి ఇంటికి తాళం వేసి వచ్చేలోపే దొంగతనానికి యత్నించారు. యాజమాని దుండగుడిని పట్టుకుని దేశశుద్ధి చేసి రాజగోపాలపేట పోలీసులకు అప్పగించారు. నేను స్కూల్కి వెళ్ళేసరికి పిల్ల తీసుకోవడానికి స్కూల్కి వెళ్ళిన వచ్చేసరికి ఇంట్లో ఒక దొంగ జోరిండు. అది చూసేసరికి లైట్లన్నీ బెడ్రూమ్లో హాల్ అన్ని లైట్లు వేసిండు. పోయి చూసేసరికి అతను కనబడ్డాడు. నేను వెంటనే వచ్చి అన్ని డోర్లు పెట్టి పక్కనున్న వాళ్ళని అందరినీ పిలిచిన, అందరు వచ్చారు. అని దొరకబట్టినాం. ఇక ఆయనకు ఏమైనా కఠిన శిక్షలు వేయాలి. ఇంకోసారి ఏ ఇళ్ళలో జరగకుండా ఎటు తిరగకుండా బాగా పోలీసులు బాగా కేర్ తీసుకోవాలి. ఇంత ఏం పోలేదు కాబట్టి ఏం కాలేదు మాకు. ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది. ఆయనని కఠినంగా శిక్షించాలని అనుకుంటున్నాం.